4వ వచనము నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4 నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అందుకు ఆ పట్టణములో మిగిలిన సంతోషము కలిగెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి ప్రార్థన చేసుకుందాం. కూర్చో. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసయ్య ఘనమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాఠాల్లో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయము చదవబడిన వాక్య భాగములో నుంచి నీ మాటలు వినాలని ఆశిస్తుండగా నీ వాక్యములో మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. వినే చెవి గ్రహించే హృదయం మాకు దయచేయండి. దాసుడు బలహీనుడు బలపరచము, నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 4వ వచనము నుంచి 13వ వచనం వరకు ఉన్న భాగంలో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము పోయిన వారం చెప్పుకున్న మొదటి వచనములో ఆ కాలమందు సంఘానికి ఏమొచ్చింది? గొప్ప హింస. ఆ హింసలో అపోస్తలులు తప్ప అందరూ ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు అని చెప్పుకున్నారు. అయితే చెదిరిపోయిన వారు 4వ వచనములు ఏం చేస్తున్నారో మనం చూస్తాం. చూడండి, 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆ యొక్క హింస మూలంగా చెదిరిపోయిన ప్రజలు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి వారు ఏం చేస్తున్నారు? సువార్త వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు పోతున్నారు. ఈ మాటను ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, శత్రువు హింస అనే గాలి చేత సంఘములో ఉన్న మంటను ఆర్పాలని చూస్తే ఆ గాలి మంటను ఇంకొంచెం వ్యాపించేటట్లు చేసింది అని రాసినాడు. అర్థమైంది మీకు? శత్రువు ఏమనుకున్నాడంటే, హింస అనే గాలిని పంపిస్తే సంఘములో ఉన్న దేవుని కొరకు ఉన్న మంట ఏమైపోద్ది? చల్లారిపోద్ది అనుకున్నాడంట. కానీ
ఆ హింస అనే గాలి ఏం చేసింది? ఆ మంటను వ్యాపింపజేసిందంట, ఇంకా ఆయా ప్రాంతాలకి వ్యాపింపజేసింది. దేవుని పిల్లలకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని పిల్లల యొక్క విశ్వాసమును కానీ వారు చేస్తున్న పని పరిచర్యను కానీ శత్రువు ఎన్నడూ ఆపలేడు. కనుక గొప్ప హింస యెరూషలేములో ఉండే సంఘానికి వచ్చినప్పుడు ప్రజలు చెదిరిపోయి దేవుని యొక్క సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ పోతున్నారు. దేవుని పిల్లలకి శ్రమ అనేది ఒక రకంగా మంచిదే, మేలే. దావీదు అన్నాడు కదా, శ్రమ కలుగుట నాకు మేలాయను. దేవుని పిల్లలకి శ్రమలు వస్తేనే దేవుని పని విస్తరిస్తుంది. శ్రమలు లేకపోతే మనం ఏమైపోతామంటే మసిపట్టిన దీపం లెక్క తయారవుతాం. అందుకే ఆది సంఘం యెరూషలేములో కూర్చొని సువార్త యెరూషలేము మట్టిగే వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎప్పుడైతే ఆ సంఘానికి హింస కలిగిందో దేవుని ఉద్దేశ ప్రకారము యెరూషలేము నుంచి ఇప్పుడు ఏమైపోతున్నారంటే సమరయ ప్రాంతానికి సువార్తను వ్యాపింపజేస్తున్నారు. అందుకే చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు సంచారం చేసినారు. ఇప్పుడు 5వ వచనం, సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చెదిరిపోయిన వారిలో 5వ వచనానికి వచ్చేసరికి ఫిలిప్పు కనపడుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమరయ పట్టణం వరకు వెళ్ళి. ఈ ఫిలిప్పు ఎవరో మనకు తెలుసు కదా. 6వ అధ్యాయంలో ఆహారం పంచిపెట్టే పరిచర్యకు నియమించబడిన 7గురిలో ఈ ఫిలిప్పు కూడా ఒకడు. ఈ ఫిలిప్పు ఎలాంటి వాడో అక్కడ చదువుతాను చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు. చాలేమ్మ. ఫిలిప్పు ఎవరండి? విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. 3వ వచనం కూడా చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులను చల్లెమ్మ. అంటే ఫిలిప్పు ఎవరండి? ఆత్మతో జ్ఞానముతో నిండుకున్నవాడు. అంతేకాదు దేవుని సంఘములో మంచి పేరుగాంచిన వాడు, పేరు పొందినవాడు. అందుకే దేవుని యొక్క పరిచర్య కొరకు ఈ ఫిలిప్పు నియమించబడ్డాడు. మనము దేవుని పనికి నియమించబడాలి అంటే మనకేముండాలి? మంచి పేరు ఉండాలి. మనమున్న చోట మంచి పేరు ఉండాలి, మనమున్న సంఘములో ఉండాలి, మన బంధువుల దగ్గర ఉండాలి, మనం పనిచేసే దగ్గర కూడా మంచి పేరు ఉండాలి. సొలొమోను అంటాడు కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి 7:1. సుగంధ తైలం కంటే మనకు మంచి పేరు ఉండాలి. ఇదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1 నుంచి చదవండి. పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి గురించి మనం చదువుతున్నాం. పౌలు దెర్బేకు లుస్రాకు వచ్చాడు. అక్కడ ఎవరున్నారంటే తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను.
అయితే 2వ వచనానికి వచ్చేసరికి ఆ తిమోతి లుస్రాలోను ఈకోనియాలోనూ ఉన్న సహోదరుల వలన ఏముంది, మంచి పేరుంది. మంచి పేరుంది కాబట్టి 3వ వచనంలో పౌలు ఏమన్నాడు, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, పౌలుతో కూడా పరిచర్యకి తిమోతి కూడా రావాలని కోరినాడు. తిమోతిని పౌలు ఎందుకు కోరినాడంటే ఆ ప్రాంతంలో తిమోతికి ఏముందండి, మంచి పేరు ఉంది. దేవుని పని పరిచర్య చేయాలి అంటే మనకేముండాలండి, మంచి పేరు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. కానీ ఈ దినాల్లో అవన్నీ ఏమి లేదు. ఏం పేరు లేకపోయినా ఏం చేస్తున్నారండి, నేను సేవ చేస్తానని చెప్తున్నారు. బైబిల్లో పౌలు తిమోతికి రాస్తూ కూడా చెప్పినాడు, ఏమని, దేవుని పని చేయాలంటే ముందు మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మనకు సాక్ష్యం లేనప్పుడు మనం చెప్పే మాటలకు ఏముండదండి, విలువ ఉండదు. మనం చెప్పే మాటలకు విలువ ఉండాలంటే మనం చేసే పనులు మంచిగా ఉండాలి. మంచి పేరు, మంచి సాక్ష్యం మనకు ఉన్నప్పుడు మన మాట అది విలువైనదిగా ఉంటుంది. కనుకనే ఈ ఫిలిప్పు ఎవరంటే మంచి పేరు పొందినవాడు. అందుకనే 21వ అధ్యాయంలో ఈయన సువార్తికుడు అని చదువుతాం. చూడండి, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం. మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7 సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి సువార్తికుడునైన ఫిలిప్పు ఎవరంటే సువార్తికుడు. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ దేవుని పని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మంచి పేరు కలిగిన వాడు. సువార్త ప్రకటించేదానికంటే మనకు ఏముండాలండి, మంచి పేరు, మంచి సాక్ష్యం. మనము ప్రకటించేది సువార్తే, కానీ మన జీవితం, మన సాక్ష్యం సరిగా లేదనుకోండి, మనం చెప్పే మాటలు ఎవరు స్వీకరించరు. అందుకే పౌలు ఫిలిప్పీలకు కూడా రాస్తూ అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 కలిసి ఉన్నాయి. చూడండి, మధ్యలో ఉంటుంది. కింద ఎన్నో లైన్ అంటే 5వ లైన్లో మధ్యలో చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా చాలమ్మా. సువార్త ప్రకటించే ముందు ఏం కావాలని చెప్తున్నాడు పౌలు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. యేసే దేవుడు, ఆయన నమ్ముకుంటే మీ పాపాలు పోతాయని చెప్పేవాడే పాపం చేస్తే, యేసు మంచి దేవుడు అని మన బ్రతుకు మంచిగా లేకుండా ఆయన నమ్ముకోమని చెప్తే ఎవరు మారుతారు? అందుకనే మొదటిగా మనం సువార్తకు తగినట్లుగా నడుచుకుంటూ మనము ఇతరులకు సువార్త చెప్పినప్పుడే ఆ సువార్తకి ఏముంటుందండి, ఫలితం ఉంటుంది. అందుకే భక్ష్యం గారు ఒక పుస్తకంలో రాసినాడు, నువ్వు మారనంత కాలం నువ్వు ఎవరిని మార్చలేవు అని రాసినాడు. మనం మారకుండా మన మాటల ద్వారా 10 మందిని మారుద్దామంటే అది సాధ్యం కాదు. అందుకే మనము మారినప్పుడే మన ద్వారా 10 మందిని దేవుడు మార్పు చేస్తాడు. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన సాక్ష్యం ద్వారా నలుగురిని ప్రభువు దగ్గరికి నడిపిస్తాడు. మనం మారకుండా ఇతరులను మారాలని సువార్త ప్రకటిస్తాం, కానీ ప్రజల్లో ఆ మాటలు ఏం కావండి, కార్యము జరగవు. అందుకే ఫిలిప్పు ఏం చేశాడంటే సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు దేవుని యొక్క ఆత్మతో, విశ్వాసముతో, జ్ఞానముతో నిండుకున్నవాడు. అంతేకాదు యెరూషలేము సంఘములో మంచి పేరు పొందినవాడు. కనుక నీవు నేను మంచి పేరు మనకు ఉండాలి, మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ఈయన మంచి పేరు కలిగి ఇప్పుడు శ్రమలో
సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. సమరయులు అంటే ఎవరో తెలుసు కదా. సమరయ అంటే షోమ్రోనుకు మారు పేరే సమరయ. చూడండి, రాజుల గ్రంథం 16వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. సెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన సెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టాను. షోమ్రోన్ అని ఒకటే కేంద్రం ఉంది, సమరయ అని ఉంది. పాత నిబంధన కాలములో షోమ్రోను అని పిలువబడిన ప్రాంతమే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏంటంటే సమరయ అని పిలువబడింది. షోమ్రోన్ అంటే మీకు తెలుసు కదా. ఏంటిది షోమ్రోను? ఇశ్రాయేలు 10 గోత్రాలకి అది రాజధాని. 12 గోత్రాల్లో 2 గోత్రాలు ఒక రాజ్యం, యూదా రాజ్యము. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా ఇశ్రాయేలు ప్రజలు విడిపోయినారు. రెహబాము కాలంలో 10 గోత్రాలు ఒక రాజ్యము, 2 గోత్రాలు ఒక రాజ్యముగా విడిపోయింది. అక్కడి నుంచే యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు వచ్చినారు. ఇశ్రాయేలు రాజులకి క్యాపిటల్ సిటీ, రాజధాని షోమ్రోను. యూదా రాజులకి క్యాపిటల్ సిటీ యెరూషలేం. కాబట్టి ఇశ్రాయేలు రాజులకి రాజధాని ఏదో అది షోమ్రోను. ఆ షోమ్రోనే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సమరయగా పిలువబడింది. అయితే సమరయ ప్రాంతం ఇశ్రాయేలు ప్రజలుండే ప్రాంతమైన యోధులు సమరయులను ఏం చేస్తారు? చాలా చిన్న చూపు. ఎందుకు తెలుసా? ఎందుకంటే చూడండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అస్సూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేశారు. మీకు అర్థమైందా? ఈ 10 గోత్రాలు ఉన్నారు కదా ఇశ్రాయేలు రాజ్యం. ఆ రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు? అస్సూరు రాజు. ఈ అస్సూరు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలను చెరపట్టుకొని పోయి కొందరిని ఆ ఖాళైన స్థలంలో ఎవరిని తెచ్చాడంట? ఇక్కడ కొన్ని దేశాల పేర్లు చదువుతాం. బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్యాము. ఈ దేశాల నుంచి అన్యులను తెచ్చి ఆడబెట్టాడు, ఈ షోమ్రోన్లో పెట్టినాడు. అంటే ఇప్పుడు దేవుని ప్రజల మధ్యకి ఎవరు వచ్చారు? అన్యులు వచ్చి మిళితం అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలు షోమ్రోను ప్రాంతము ఏమైపోయిందంటే ఇటు యూదులు దేవుని ప్రజలు, ఇటు అన్యులు ఏమైపోయింది? మిశ్రితం అయిపోయింది. అందుకనే యూదులు ఏమంటారంటే మీరు అటు ఇటుగానే జనం, మీరు మిశ్రిత జనం, కాబట్టి మీతో మేము సాంగత్యం చేయము. అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సమరశ్రీ ఆ మాట అనింది, యూదుడు అయిన నీకు సమరయులమైన మాకు ఏమీ సాంగత్యం. అందుకే యూదులు ఏం చేయారంటే మీరు మిశ్రిత జనం కాబట్టి మీతో మేము సాంగత్యము చేయమని వాళ్ళని చిన్న చూపు చూస్తారు. కనుకనే ఇప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఈ సువార్థికుడైన ఫిలిప్పు యెరూషలేము నుంచి ఇప్పుడు ఎటుపోతున్నాడంటే సమరయ అంటే అటు ఇటుగా జనం మధ్యకు పోతున్నాడు. మనం చూడండి, అపోస్తుల కార్యంలో 3 వ్యక్తులు, ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. 1 పేతురు, 2 ఫిలిప్పు, 3వది పౌలు. పేతురు ఏమో సువార్త ఎక్కడ చేశాడండి? యెరూషలేములో. ఫిలిప్ ఏమో
అటు ఇటుగా జనం మధ్య చేసినాడు, పౌలేమో అన్యుల మధ్య చేసినాడు. వీళ్ళు ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అపోస్తలుల కార్యాలు. కాబట్టి ఈ ఫిలిప్పు యూదులు ఏ ప్రజలనైతే చిన్నచూపు చూస్తారో ఆ సమరయ పట్టణానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే క్రీస్తు సువార్తను ప్రకటించుచుండెను. సువార్త ప్రకటించేసరికి ఇప్పుడు 6 నుంచి 8 వచనాల్లో సువార్త ద్వారా కలిగిన మార్పు ఏంటో మనం చూస్తాం. ఏం జరిగింది? 6వ వచనం, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. చాలమ్మా. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే సువార్త ప్రకటన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రజలు ఏమవుతారండి? సువార్తను నమ్మి రక్షించబడతారు. సువార్తకున్న శక్తి ఏంటంటే పాపములు ఉన్న వ్యక్తిని ఏం చేస్తాయి? సువార్త రక్షిస్తుంది. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలు ఏముందండి? దేవుని శక్తి ఉంది. రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని యొక్క శక్తి. సువార్తలో ఉన్న శక్తి ఏంటంటే పాపములో ఉన్న ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? సువార్త రక్షిస్తుంది. అందుకే కదా ఒక కరపత్రం పంచినా లబ్బో దిబ్బమని మొత్తుకుంటారు. యేసుక్రీస్తు నమ్మండి అని ఒక మాట చెప్పినా ప్రజలు ఏమవుతారు? గుండెలు గుద్దుకొని ఎందుకు చేస్తారు అంటారు. ఎందుకంటే సువార్తలు ఏముంది? రక్షించే శక్తి ఉంది. కానీ మనుషులు ఏమంటారు? అన్యులు ఏమంటారంటే మీరు మార్చేస్తున్నారు కదా. మీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అందరూ ఏం చేస్తారు? మార్చేస్తున్నారు. ఒకవేళ ఆ మార్చే శక్తి మనకే ఉందనుకోండి, ఏం చేస్తాం? ఆ చివరి మొదలుకొని ఆ చివరి దాకా అందరిని ఏం చేస్తాం? మార్చుకుంటే వెళ్ళిపోతాం. ఇదేం డబ్బులా మార్చుకోవడానికి? కాబట్టి ఎవరు మారరు. మనము ఒక మనుషులంగా మనం మార్చే శక్తి, మనుషులను మార్చే శక్తి మనకిన ఉందనుకోండి, ఇంకా అందరిని లైన్ పెట్టి అందరినీ మార్చేస్తాం. కానీ శక్తి మనలో లేదు. దేంట్లో ఉందండి? సువార్తలో ఉంది. ఒక వ్యక్తిని రక్షించే శక్తి సువార్తకు మాత్రమే. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, నమ్మువానికి అది దేవుని శక్తి, నమ్మని వారికి అది వెరితనం. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించినప్పుడు జరిగే మొదటి కార్యం ఏంటంటే విన్న వారిలో ఏం జరుగుతుంది? రక్షణ కార్యము దేవుడు జరిగిస్తాడు. అందుకనే ఈ ఫిలిప్పు సువార్త ప్రకటించగా ఏక మనసుతో లక్ష్యం ఉంచి చాలామంది ఏమైనారు? సమరయలో రక్షించబడ్డారు. రెండవది 7వ వచనం, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. 7వ వచనంలో అపవిత్రాత్మలు ఏమేసినాయంటే పెద్ద కేకలు. సువార్త ప్రకటిస్తే దురాత్మలకి ఏం పుడుతుంది? గుబులు పుడుతుంది. అందుకే సువార్త చేసే పని ఏంటంటే అపవిత్రాత్మల చేత నిండిన మనుషులను ఏం చేస్తాయి? దాని నుంచి విడిపిస్తాయి. అపవిత్రాత్మలను కదిలించి వదిలించేదే సువార్త. అందుకనే ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించగా అనేక అపవిత్రాత్మలు పెద్ద కేక అంటే ఓయమ్మ సువార్తికుడు వచ్చాడు, ఇంకా సువార్త చెప్పి మమ్మల్ని అందరినీ ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపిస్తాడని కేకలు పెట్టినాయంట. సువార్తకు ఉండే శక్తి ఇది. మొదటిగా వ్యక్తులను రక్షిస్తుంది, రెండవది దురాత్మలను కదిలించి వదిలిస్తుంది. అదే సువార్తకున్న శక్తి. మూడవది 8వ వచనం, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగాను.
మానవునికి సంతోషాన్ని ఇచ్చేదేది సువార్త. యేసు నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే వార్త ఒక వ్యక్తికి ఏమొస్తుందండి? సంతోషం. సువార్తను నమ్మితే హృదయంలో రక్షణ ఆనందం కలుగుతుంది. ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు ఒకటి ప్రజలు రక్షించబడ్డారు, రెండవది దయాలు వెళ్ళిపోయినాయి, మూడవది ఆ పట్టణం అంతా సంతోషం కలిగింది. కానీ ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ప్రజలకి దురాత్మలు ఉండి ఏం చేస్తారంటే సువార్త ప్రకటించనియ్యరు. దుష్టుడు ఆయా వ్యక్తుల ద్వారా సువార్త ప్రకటించకుండా ఆటంకాలు తీసుకొని వస్తాడు. శత్రువుకు తెలుసు దేవుని పిల్లలు సువార్త ప్రకటిస్తే సాతాను రాజ్యం ఏమైపోద్ది? కూలిపోతుందని తెలుసు. అందుకనే ప్రియులారా, శత్రువు ఏం చేస్తాడంటే ఆయా వ్యక్తుల ద్వారా సువార్తను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తాడు. అందుకనే దేవుని పిల్లలు సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు రక్షణ పొందుతారు, దురాత్మలు వదిలిపోతాయి, ప్రజలకు సంతోషము కలుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యము ఒక సువార్తకి ఆ శక్తి ఉంది. తర్వాత 9వ వచనం, సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. అయితే ఈ ఫిలిప్పి వెళ్ళేసరికి ఆ పట్టణంలో ఒకడు ఉన్నాడు. వాని పేరు ఏంటండి? సీమోను. వాడు చేసే పని ఏంటి? గారడీలు చేసే వాళ్ళందరూ ఎవరండి? అపవిత్రాత్మ చేత నిండిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. చూడండి 13వ అధ్యాయము, ఇది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో ఒక గారిడి వాడు కనపడతాడు. 6వ వచనం 13:6, వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యోధుని చూచితిని. పౌలు సువార్త ప్రకటిస్తూ మొదటి దండయాత్రలో ఆయన పాపు అనే ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు దొరికారు? గారడివాడు దొరికినాడు. వీని పేరు యేసు అంట. వీన్ని పౌలు చూసి ఏమన్నాడు? 10వ వచనం, అతని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. పౌలు వీరిని ఏమన్నాడంటే కపటముతో దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా. కాబట్టి గారడీలు చేసే వాళ్ళందరూ ఎవరు కుమారులు చెప్పండి? అపవాది కుమారులు. క్రైస్తవంలో కూడా ఈ గాడిలు చేసేటోళ్ళు ఉన్నారు. అందుకే గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, దేవుడు చేసే అద్భుతాలు ఉన్నాయి, దురాత్మ ద్వారా చేసే అద్భుతాలు కూడా ఉన్నాయి. మనం మోసపోవద్దు. చాలాసార్లు నేను మీకు గుర్తు చేశాను, బైబిల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, అపవాది కూడా అద్భుతాలు చేస్తాడు. గారడీలు చేసే వాళ్ళందరూ కూడా అపవాది శక్తి చేతనే గారడీలు చేస్తారు. ప్రజలు విని అందుకే విభ్రాంతి చెందారంట. విభ్రాంతి అంటే ఆశ్చర్యపోయినారు. కాబట్టి ఈనాడు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ గాడి సీమోన్ లాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సీమోనుకు ఫిలిప్పుకు ఉన్న తేడా ఏంటంటే, ఫిలిప్పు ఎవరిని ప్రకటిస్తున్నాడు? యేసుక్రీస్తును. ఈ గాడి సీమోను ఎవరిని ప్రకటిస్తున్నాడు? తనను తానే ప్రకటించుకుంటున్నాడు. చూడండి 9వ వచనం 2వ లైన్లో, తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనొచ్చు. ఈ గాడి సీమోను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను గొప్పవాణ్ణి. ఏదో ఒక అద్భుతం చేసి ఒక సూచక్రియ చేసి నేను గొప్పవాణ్ణి అని తన పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరండి? ఈ గాడి సీమోనే.
కానీ ఈ దినాల క్రైస్తవులు నమ్మేదంతా ఈ గాడి వల్లనే నమ్ముతారు. ఎందుకంటే మనకు కూడా గాడిలే అవసరం. దేవుని వాక్యం అనేది మనకు పట్టడం లేదు. ప్రియులారా, దేవుడు గొప్పవాడే, అద్భుతాలు చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. దేవుడు చేయలేనిదంటూ ఏది లేదు. కానీ మనం ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్లో అబద్ధ బోధకులు కూడా యేసుక్రీస్తు నామములో కొన్ని సూచక్రియలు, అద్భుతాలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రమాదము ఉంది. అయితే ఈ గాడి సీమోను ఆ విధంగా గాడిలు చేసి ఏం చేశాడు? తానెవడో గొప్పవాడినని చెప్పుకొని అందరినీ విభ్రాంతి పరుస్తుంటే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ వీడు చేసేది దురాత్మ చేత గాడిలు చేస్తుంటే ప్రజలు ఏమని నమ్ముతున్నారు? దేవుని మహాశక్తి. ఇదే బుద్ధిహీనత. అంటే దేవుని కార్యానికి దురాత్మ కార్యానికి వ్యత్యాసం వీళ్ళు గుర్తించలేని అజ్ఞానములు ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది ఎంత అజ్ఞానం అంటే అసలు చూడగానే గుర్తుపెట్టచ్చు. ఆయన ముఖం చూస్తేనే ఇతడు గాడివాడా దేవుని సేవకుడా అని. కనీసం గ్రహింపు లేకుండా ప్రజలు కూడా ఏమంటున్నారంటే దేవుని మహాశక్తి అని ఏం చేస్తున్నారు? అతన్ని పొగుడుతూ అతని యందు లక్ష్యం ఉంచరే. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి తాను చేసే కార్యాల ద్వారా తాను గొప్పవానని చెప్పుకుంటూ ప్రజల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడంటే అంతకంటే దుష్టుడు మరొకడు ఉండడు. నిజమైన సువార్థికుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రజల్ని దేవుని వైపు మళ్లించేవాడు. నిజమైన సువార్థికుడు, నిజమైన పరిచారకుడు తన వాక్యం ద్వారా ప్రజల్ని దేవుని వైపు మళ్లిస్తాడు. కానీ గాడివాడు ఏం చేశాడంటే ప్రజలు తన యందు లక్ష్య పెట్టేటట్లుగా తానేమో గొప్పవానని చెప్పి ప్రజల్ని ఏం చేశాడు? మోసగించాడు. 11వ వచనం, అతడు బహుకాలము గాడిలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరే. కొద్ది రోజులుగా చేసింది, బహుకాలం గాడిలు చేశాడంట. చేసి ప్రజలందరినీ, సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేశాడు? తన వైపు తిప్పుకున్నాడు. ఎవరిని అడిగినా చెప్తారు, సైమన్ తెలుసా అండి, సీమోన్ తెలుసా అండి అంటే ఎందుకు తెలియదండి, ఆయన కంటే మా పట్టణంలో గొప్ప వ్యక్తి లేడు అని చెప్తారు. అంత పేరు ఆ సమరయలో సంపాదించుతున్నాడు. ఈనాడు కూడా క్రైస్తవ లోకంలో ఇలాంటి గాడిలు చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేరు చెప్తే అతని పేరు మారుమోగిపోయింది క్రైస్తవం. అట్లాంటి సీమోనులు చాలామంది తయారైనారు. అయినా ఇప్పుడు ఏమైంది? 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను. ఫిలిప్ వచ్చి ఏం చేశాడండి? సువార్త ప్రకటించినాడు. అయితే ఫిలిప్ సువార్త ప్రకటిస్తే పురుషులు స్త్రీలు నమ్మినారు, బాప్తిస్మం కూడా తీసుకున్నారు. తీసుకొని అందరూ ఫిలిప్ను వెంబడిస్తుంటే ఈ గాడి పనిచేయలేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజుకైనా సత్యమే గెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు దానియేలు గ్రంథానికి వెళ్తే అక్కడ కూడా గాడి చేసేవాళ్ళు మనకు కనపడతారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో బబులోను దేశంలో ఈ గాడి చేసే వాళ్ళందరికీ రాజు ఏం చేస్తాడు? జీతం ఇచ్చి తిండి పెట్టి వాళ్ళని పోషిస్తూ వచ్చినాడు. అయితే నెబుకద్నెజర్ రాజు ఒకరోజు కలగన్నాడు, కల మరిచిపోయినాడు. ఇక ఉదయాన్నే కలవరం లేచింది ఆయనకి. లేచి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచినాడు. జ్యోతిష్కులను, మంత్రగాలను, ఈ గాడీలు చేసే వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి రాజుగారు ఏం చెప్తారో విందాం అని వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు. రాత్రి నాకు కల వచ్చింది అన్నాడు. కళ చెప్తాడేమో అని ఇలా ఆలోచిస్తుంటే కళ నేను మర్చిపోయినా అన్నాడు. ఇలా గుబులు పట్టుకుంది. ఎందుకు?
కళ వచ్చింది రాజుకు, మర్చిపోయింది ఆయన. ఇప్పుడు ఏమడుగుతారని చూస్తూ ఉండగా ఇప్పుడు మీరు కళ చెప్పాలన్నాడు. గాడిలు చేసి అద్భుతాలు చేసేటోడైతే ఏది చెప్పినా చెయ్యాలా చేతనైతే. కానీ చివరికి వాళ్ళేమన్నారు, రాజా కళ చెప్పయ్యా అంటే, కళ చెప్పు, నేను చెప్పడానికి గుర్తుంటే కదా, నేను మర్చిపోయినా అంటుంటే మళ్ళీ కళ అడుగుతారేంటి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా అట్లయితే మా వల్ల కాదన్నారు. రాజు బబులోను రాజు ఎట్లాంటి వాడంటే ఆయనకు తిక్కరేగితే ఇక రాజుగారికి కోపం వస్తే దెబ్బలకు కొద్దిపోయింది అన్నట్టు, మీ పని చెప్తాను, మీరు గీనక నాకైనా కళ భావం చెప్పకపోతే మీ పని చెప్తాను అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఆ సంగతి దానియేలుకు తెలిసి వెళ్ళి ఏం చేశాడు, దేవునికి ప్రార్థించగా దేవుడు కళ భావాన్ని బయలుపరచగా దానియేలు అది చెప్పబట్టి ఈ గాడి వాళ్ళందరూ బతికిపోయినారు. తర్వాత అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే రాజుకి ఏమొచ్చిందండి, మళ్ళా ఒక కళ వచ్చింది. ఈసారి ఏం చేశాడు తెలుసా, కళ చెప్పిన వాళ్ళు ఏమంటారు చూడండి. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. శకునగారును గారెడు విద్య గలవారును ఏం చెప్పాడంట, సరిగా చెప్పమ్మా. నేను కనిన కలను ఈసారి రాజు ఏం చెప్పాడండి, 2వ అధ్యాయంలో ఏం చెప్పారు, నువ్వు కళ చెప్తే మేమేం చెప్తాం. మరి ఈసారి రాజు కళ వస్తే కళ కూడా చెప్పినాడు. అయితే చెప్పి తిని కానీ వారు దాని భావమును నాకు ఎందుకు తెలపలేదు. నేను అనుకుంటే దానియేలు వస్తే మా కథ అయిపోద్ది. మేము పొరపాటున కల్పించి ఏదన్నా రాజుగారికి, రాజా నీ కలభావం ఇదని చెప్పామనుకో, వెంటనే దానియేలు వచ్చి వాళ్ళు చెప్పింది అబద్ధం అన్నాడు అనుకోండి, ఇలా పని అవుతుంది. అందుకనే వీళ్ళు భయపడి, దానియేలు అని ఒకడు ఉన్నారా, వాడు దేవుని ఆత్మ కలిగినవాడు, పొరపాటున ఆయన పిలిపిస్తే మనం మోసగలమని బయటపడుతుంది కనుక చెప్పకుండా మనకు ఉత్తమమని మౌనం గడిపారు. అందుకే గాడిలు చేసే వాళ్ళంతా ఇట్లుంటారు. కళ చెప్తే మేము చెప్తామంటారు, కళ చెప్తే మాకు తెలియదు అంటారు. అది గాడిల పని. అందుకని ప్రియులారా, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గారడీ చేసే వాళ్ళని నమ్మితే మనం మోసపోతాం. వాడు మోసపోయి ఉంటాడు, మనల్ని కూడా మోసగిస్తాడు. అందుకే ఈ సమరయ ప్రాంతంలో ఈ సీమోన్ అనేవాడు బహుకాలం గాడులు చేసి ప్రజలందరినీ మోసం చేసినాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఆ మోసములో ఉన్న ఆ పట్టణ ప్రజలను రక్షించడానికి ఫిలిప్పును ఆ ప్రాంతానికి నడిపించినాడు. ఫిలిప్పు సువార్త ప్రకటించగా అనేకులు నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే ఇప్పుడు 13వ వచనం చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి, ఇంతకాలం ఈయనేం చేశాడు, అందరినీ విభ్రాంతి పరిచినాడు. ఇప్పుడు ఫిలిప్పును వెంబడిస్తూ ఆయన చేసే కార్యాలు చూసి ఏమవుతున్నాడండి, విభ్రాంతి నొందెను. వీడు ఆశ్చర్యపోతున్నాడు, అరే నేను గారిడివాడిని అని చెప్పుకుంటుంది మా వాళ్ళందరికీ, నాకంటే మించిన గారివాడు ఉన్నట్టున్నాడు కదా, నాకంటే గొప్ప వ్యక్తి వచ్చినారా, ఇప్పుడు మన ఆటలు సాగవని అర్థమైంది. గాడి సీమోను ఫిలిప్పు చెప్పిన మాటలు నమ్మి బాప్తిజం తీసుకున్నాడు. వాస్తవంగా ఈ యొక్క గాడి సీమోను మారు మనసు రక్షణ లేకుండానే ఏం తీసుకున్నాడండి, బాప్తిజం. అందుకే కింద ఏమంటాడు చెప్పండి, పేతురు యోహానులు వచ్చిన తర్వాత మనకు తెలుసు, అక్కడ సమరయుల మీద తల మీద చేయి పెట్టి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందడం సీమోను చూసి ఇంతకాలం గాడిలు చేసి సంపాదించిన డబ్బు మూట తెచ్చి పేతురు ముందు పెట్టి అంటాడు, ఈ డబ్బు మూట మీరు తీసుకోండి, మీరు నెత్తి చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆత్మను పొందుతున్నారు చూడండి, ఆ వరం నాకు ఇవ్వండి అన్నాడు.
మరి అది పొందితే ఇంకెన్ని గాడిలు చేసేవాడు. కానీ అప్పుడు పేతురు ఏమన్నాడు? 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఏ కార్యమందు ఈ సీమోని యొక్క హృదయము దేవుని ఎదుట ఎట్లేదు, సరిగా లేదు. ఈ సీమోను మారు మనసు రక్షణ పొందకుండానే బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డాడు, కానీ ఇతని బుద్ధి హృదయం ఏమాత్రమో మారలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని నమ్మామని చెప్పి, మేము బాప్తిజం తీసుకున్నామని చెప్పి ఈ గాడి సీమోన్ లెక్కనే తయారైనారు. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు సంఘంలోకి వచ్చారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వాడు ఆల్రెడీ గాలివాడు, మోసం చేసే బుద్ధి వాని బుద్ధి. సంఘంలోకి వస్తే ఏమైంది చెప్పండి? వాడు సంఘములో అంతా మోసమే చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆనాడు పేతురు ఫిలిప్పు చెప్పిన సువార్త విన్నాడు, కానీ సరైన తీర్మానం లేకుండా బాప్తిజం తీసుకొని వాడు కూడా సంఘములో ప్రవేశించాడు. కనుకనే తర్వాత మనం చూస్తాం ఈ గాడి సీమోని బుద్ధి అలాంటిదో. కాబట్టి సువార్తను నమ్మాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందాము అనే దానికి గుర్తుగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. అలా మారకుండా సంఘంలో ప్రవేశిస్తే అట్లా ప్రవేశించిన వారే సంఘానికి ఏంటంటే నష్టం. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పటిదాకా ఏం చూసామంటే శ్రమ అనేది దేవుని పిల్లలకి నష్టం కాదు, కానీ దేవుని పని విస్తరించడానికి అని చూసాం. మన జీవితంలో వచ్చే శ్రమలన్నీ కూడా దేవుడు మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవడానికి. రెండవది, సువార్త ఫిలిప్పు సమరయలో ప్రకటించగా 3 కార్యాలు జరిగాయని చెప్పుకున్నాను. 1, ప్రజలు రక్షించబడ్డారు. 2, దురాత్మలు వదిలిపోయినాయి. 3, పట్టణంలో సంతోషము కలిగింది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆత్మలు రక్షించబడతాయి, దురాత్మలు కదిలించబడతాయి. దేవుని సువార్త ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడో, శత్రువు కూడా సీమోను లాంటి దుష్టులను సంఘములో ప్రవేశపెట్టి, మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు దేవుడు ఆత్మలను రక్షించి సంఘాన్ని కట్టి సంఘము అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆ సంఘాన్ని పాడు చేయడానికి సీమోన్ లాంటి వాళ్ళని సంఘములోనికి పంపిస్తాడు. ఇప్పుడు చూడండి, బయట ఉన్న దుస్తుని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు, సంఘములో ప్రవేశించిన సైమంతోనే కష్టం. అందుకే సంఘములో చాలామంది ఇప్పటికీ దూరిపోయినారు. ఇలాంటి సీమోన్లు వాళ్ళు ఎప్పుడు ఏంటంటే డబ్బు సంచి ఉండాలి, మేము గాడీలు చేయాలి, చేసి ప్రజల్ని ఏం చేయాలి, తప్పుదారికి తీసుకుపోవాలి. ఇదే అట్లాంటి సీమోన్లను మనం గమనించకపోతే ఈ చివరి దినాల్లో ఏం చేస్తామండి, ఈ సీమోన్లు వెంట పోయి వాడు నరకానికి పోతాడు, చివరికి మళ్ళీ కూడా నరకం వైపు నడిపించే ప్రమాదం ఉంది. అందుకే ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనం భక్తిగా జీవించాలి. అంతేగాని వ్యక్తులను వెంబడించి వారు నష్టపోయి మనం కూడా నష్టపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.